అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటే నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడు అంటే ఎవరు అంటే నీతిమంతుడు అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, అలాగే దేవునికి భయపడి ఎలాంటి పాపము చేయకుండా ఉండేవాడు అని అర్థం అన్నమాట. అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి దేవుడు చెప్పినట్టు విని దేవుని ఆజ్ఞలను నడిచేవాడు నీతిమంతుడు. దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు నీతిమంతుడు. దేవునికి నచ్చే రకంగా ఉండేలా దేవునికి నచ్చే పనులు చేసేవాడు నీతిమంతుడు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని ఆలోచనను అడిగేవాడు, ప్రతి విషయంలో కూడా దేవుని ఆలోచనను తెలుసుకునేవాడు, దేవుని చిత్తానుసారంగా అడుగులు వేసేవాడు నీతిమంతుడు. అలా ఉండేవారు ఇల్లు ఎలా ఉంటుందంటే ధననిధి. అంటే ఏ కొదువ ఉండదు, ఏ లేమి ఉండదు, సమృద్ధి ఉంటుందన్నమాట. తినడానికి కావచ్చు, వండడానికి కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు, అన్నీ కూడా సర్వము కూడా అన్నీ ఉంటాయన్నమాట. కొదువ అనేది ఉండదు, లేము అనేది ఉండదు. ఎదుటివారికి ఇచ్చేలాగా ఉంటారు, ఎదుటివారికి సహాయం చేసేలాగా ఉంటారు, ఎదుటివారికి ఎంత అవసరమన్నా సరే ఇచ్చేలాగే ఉంటారన్నమాట. అంతేగాని ఒకరి దగ్గర తీసుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. దేవుడు అలాంటి స్థితిలో వాళ్ళని పెట్టడు. ప్రైజ్ లార్డ్. అలాగే భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. అంటే భక్తిహీనుడు అంటే భక్తి లేనివాడని కాదు. ఒకప్పుడు భక్తి కలిగే ఉంటాడు, కానీ రాను 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 అతనిలో భక్తి తగ్గిపోతుంది, దేవుని పట్ల భయము తగ్గిపోతుంది. అంటే ఆత్మీయ విషయమై ఆత్మీయత చల్లారిపోతుంది. అప్పుడు అతను ఎలా మారిపోతాడు అంటే దేవుని పట్ల భయం ఉండదు, ఆసక్తి ఉండదు, దేవుని పట్ల భక్తి ఉండదు. నామకార్థంగా దేవుణ్ణి ప్రార్థించడం పూజించడమే తప్ప అతనిలో భక్తి ఉండదు. నిదానంగా పూర్తిగా భక్తి అనేది చల్లారిపోతుంది. తర్వాత దేవుని కంటే అతని ఆలోచనకి అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాడు, ఈ లోకానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ లోకంలో ఎలాగోలా సంపాదించాలి, ఏదో ఒకటి చేయాలని అలా ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట. దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడు, దేవుని ఆజ్ఞలకు లోబడ్డు, దేవునికి నచ్చేలా ఉండడు. నా ఇష్టం, నేను ఎందుకు దేవునికి నచ్చినట్టు ఉండాలి అనే రకంగా తయారవుతాడనమాట. ప్రజల అలాంటి వారు భక్తిహీనులు. అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే దుర్మార్గులుగా మారిపోతారు. కాబట్టి వాళ్ళకు వచ్చే రాబడి ఏదైతే ఉందో, వాళ్ళు సంపాదించే విధానం ఏదైతే ఉందో వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళకి రాబడులు వస్తాయి. కానీ వాటిలో ఎన్నో రకాల చిక్కులు ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అంటే వాళ్ళకి వస్తుంది, కానీ ఎన్నో రకాల ప్రెషర్స్ పడాల్సి వస్తుంది, ఎన్నో రకాల ఇబ్బందులు ఇరుకులు ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి. అది కూడా ప్రశాంతంగా తింటారంటే ప్రశాంతంగా తినలేరు. అది అయిపోతుందేమో, అలా ఏమో ఇలా ఏమో అని రకరకాలుగా టెన్షన్స్, ప్రశాంతత ఉండదు. అలాంటి స్థితిలో ఉంటారన్నమాట. రైతులా. కాబట్టి అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే భక్తిహీనునిగా నువ్వు ఉండద్దు, నీతిమంతునిగా ఉండు. అప్పుడు నీ ఇల్లు ఏమవుతుందంటే గొప్ప ధననిధి అవుతుంది. నువ్వు భక్తిహీనునిగా ఉన్నావు అనుకో, నీకు వచ్చుబడి వస్తుంది, కానీ అది శ్రమకే కారణం అవుతుంది, కానీ నీ సంతోషానికి కాదు. రైతులా. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నావు అంటే నీతిమంతునిగా నువ్వు ఉంటే నీ ఇల్లు గొప్ప ధననిధి. ప్రైజ్లా. అంటే నీతిమంతునిగా ఉంటే శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, తప్ప ఇంకేముంటుంది? ఊరికి ఇట్లాంటివంతా చెప్పొద్దన్న మాకు అంటారు, కరెక్టే. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు నీతిమంతునిగా ఉంటేనే ఇవన్నీ నీకు వస్తాయి. నువ్వు నమ్మట్లేదు దేవుణ్ణి, నమ్మితే గన నువ్వు నీతిమంతునిగా జీవిస్తావు. ఖచ్చితంగా నువ్వు పొందుకోవాల్సిన ప్రతిదీ కూడా పొందుకుంటావు. దేవుడు ఇక్కడ నీతిమంతులకు మాత్రమే నేను ఇస్తాను గొప్ప ధననిధి అని చెప్పేసి చెప్తున్నాడు, కానీ భక్తిహీనులకి ఇస్తానని చెప్పలా. కాబట్టి భక్తిహీనులుగా కాకుండా నీతిమంతులుగా ప్రతి ఒక్కరు ఉండడానికి ప్రయత్నించండి. దేవుని మార్గంలో నడవండి, దేవుని ఆలోచనలో నడవండి, దేవుని చిత్తానుసారంగా నడవండి. అప్పుడు మీ జీవితాలు వర్ధిల్లుతాయి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు. సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త, ఘనమైన దేవా, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును తండ్రి, నీతిమంతుల ఇల్లు అయినా గొప్ప ధననిధి అని మీరు మాట్లాడుతున్నారు. భక్తిహీనులకు వచ్చే వచ్చుబడి శ్రమకు కారణమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి దేవా, భక్తిహీనులుగా ఎంతమంది అయితే రకరకాలుగా నైనా ప్రభా
సంపాదిస్తున్నారో వాళ్ళందరినీ మీరు హెచ్చరిస్తున్నారు. మీరు నీతిమంతులుగా ఉండండి, ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను. వాళ్ళు కడుపు కొట్టి వీళ్ళు కడుపు కొట్టి ఒకరిని మోసం చేసి లాభాలని అలా ఇలా అని వడ్డీలని ఇలా సంపాదించద్దని చెప్పేసి మీరు హెచ్చరిస్తున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు. అదే సమయంలో ఎంతమంది అయితే లేని స్థితిలో ఉన్నారో, పేదరికంలో ఉన్నారో, నిరుపేద స్థితిలో ఉన్నారు, వారందరినీ కూడా మీరు నీతిమంతులుగా అలాగే జీవించండి. నా ఎడల భయము భక్తి కలిగి జీవించండి. మీ ఇల్లును నేను గొప్ప ధననిధిగా చేస్తాను అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఆ రీతిగా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీకు ఇష్టమైతే మేమందరం నీతిమంతులుగా ఉండుటకు, మీ ఆజ్ఞలకు లోబడుటకు, తండ్రి మీ మాటలు వినుటకు, దేవా మీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయమని, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చమని సహాయం చేయమని, బలపరచమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరుని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.